వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద పెద్ద పులులు, మమోతులు, ఏనుగులు తిరిగే రోజులు. అప్పుడు ఒక భయంకరమైన జంతువు ఈ భూమిని పాలించింది. దాని పేరే డైర్ వోల్ఫ్. ఈ డైర్ వోల్ఫ్ అనేది అంతరించిపోయిన కుక్క జాతి. ఇది చివరి అమెరికాకు చెందిన అంతరించిపోయిన భయంకరమైన తోడేలు. ఇది ఈ భయంకరమైన తోడేలు అవశేషాలు విస్తృత శ్రేణి ఆవాసాలలో కనుగొనబడ్డాయి. వీటిలో మైదానాలు, గడ్డి భూములు మరియు ఉత్తర అమెరికాలోని కొన్ని అటవీ పర్వత ప్రాంతాలు, దక్షిణ అమెరికాలోని శుష్క సవన్నా ఉన్నాయి. ఈ ప్రదేశాలు సముద్ర మట్టం నుండి 2255 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. భయంకరమైన తోడేళ్లు శిలాజాలు ఉత్తరాన చాలా అరుదుగా కనుగొనబడ్డాయి. అమెరికా ఉత్తరాన ఇవి గ్రే వోల్ఫ్ కంటే చాలా పెద్దవి. అంతేకాదు మందమైన ఉన్నితో పాటు వేటాడేందుకు వీలుగా దృఢమైన దవడ కలిగి ఉంటాయి. 12,500 ఏండ్ల క్రితం అంతర్ధానం అయిపోయిన ఈ భయంకరమైన తోడేళ్లకి మళ్లీ జీవం పోశారు. డైర్ వోల్ఫ్లు భయంకరమైన తోడేళ్లు. ఇవి 12 ఏళ్ల కిందటే అంతర్ధానం అయిపోయాయి. జన్యు మార్పిడి ద్వారా పునర్జన్మ. అమెరికా టెక్సాస్ రాష్ట్రానికి చెందిన కొలోసిల్ బయోసైన్సెస్ వాళ్ళు వీటికి పునఃసృష్టి మళ్లీ ప్రాణం పోశారు. ఇది అమెరికా శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. జన్యు మార్పిడి ప్రక్రియ ద్వారా 12,000 సంవత్సరాల కిందట భూమిపై తిరగాడిన డైర్ వోల్ఫ్లను, భయంకరమైన తోడేళ్లను మళ్లీ ప్రాణం పోశారు. 4 అడుగులు పొడవు, 36 కిలోల బరువు ఉండటం విశేషం. ఇవి ఒకప్పుడు చాలా ఎత్తుండేవి. ఇవి ఉత్తర అమెరికాలో జీవించేవి. అంతర్ధానం అయిపోయిన వోల్ఫ్ డిఎన్ఏ వీటిని పోలి ఉండడంతో గ్రే వోల్ఫ్ డిఎన్ఏలను క్లోనింగ్, జన్యు మార్పిడి ద్వారా వీటికి తిరిగి ప్రాణం పోశారు. 3,000 ఏండ్ల కిందట పన్ను, 72,000 ఏండ్ల కిందట పుర్రెల ద్వారా తమ శాస్త్రవేత్తలు బృందం డిఎన్ఏలను సేకరించి పరిశోధన జరిపి ఈ భయంకరమైన తోడేళ్ళని, ఈ కొలోసిల్ కంపెనీ ఈ భయంకరమైన తోడేళ్ళని, డైర్ వోల్ఫ్ ని తిరిగి పునఃసృష్టి చేశారు అని కొలోసిల్ సహ వ్యవస్థాపకుడు సిఇఓ బెన్ లూమ్ వెల్లడించారు. 2024 అక్టోబర్ 1న 2 మగ వోల్ఫ్లు, 2025 జనవరి 30న ఒక ఆడ వోల్ఫ్ను పరిశోధకులు ప్రాణం పోశారు. ప్రస్తుతం జీవించి ఉన్న ఇతర జాతుల తోడేళ్లతో పోలిస్తే వీటి ప్రవర్తన కాస్త భిన్నంగా ఉండేది. ఎందుకంటే పళ్ళు అవి పెద్దగా ఉండి ఏ జంతువునైనా వేటాడగలిగేంత పదునైన పళ్ళు ఉండేవి. సో ఇలాంటి భయంకరమైన తోడేళ్ళని వీళ్ళు పునఃసృష్టి చేశారు. ఇది జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇది రీక్రియేట్ చేశారు. ఇవి ఉత్తర అమెరికాలో భయంకరమైన తోడేళ్లు 12,500 సంవత్సరాల క్రితం మనుగడ సాగించాయి. ఇవి 12,500 ఏళ్ల కిందటే భూమి మీద అంతరించిపోయాయి. నిజంగా అద్భుతం చేసిన సైన్స్. ఇవి ల్యాబ్ లో సృష్టించారు. డిఎన్ఏ క్లోనింగ్, జన్యు ఇంజనీరింగ్ ద్వారా తోడేలు పిల్లలను సృష్టించినట్టు ఈ కొలోసిల్ బయోసైన్సెస్ ప్రకటిస్తోంది. ఒకప్పుడు ఈ తోడేలు చాలా పెద్దగా ఉండేవి. ఈ అంతరించిపోయిన జంతువుల జన్యు మార్పుల ద్వారా తిరిగి ప్రాణం పోయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. అంటే దీని ద్వారా జంతువుల్ని రీక్రియేట్ చేసినట్టు మనుషులు కూడా పురులు, పళ్ళు అవి దొరుకుతాయి. సో వీటి ద్వారా కూడా మన ఎవరినైనా వీళ్ళు సృష్టించగలరా, తిరిగి పునఃసృష్టించగలరా, పరిశోధనలు ఎలా ముందుకు వెళ్తాయి? ఇలాంటి భయంకరమైన తోడేల్నే తిరిగి శాస్త్రవేత్తలు పుట్టించారు. ఒక రకంగా శాస్త్రీయ అభివృద్ధిలో ఇది విప్లవాత్మక మైలురాయి. ఇది ఒక ముందడుగు. అంతరించిపోయిన జాతులు మళ్లీ జీవం పోసుకోవడం ఒక మలుపు. ఈ విజయం భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలకు శ్రీకారం అని అనుకుందాం. కానీ భయంకరమైన ఇలాంటి జంతువులను తిరిగి జీవం పోస్తే మన మానవ మనుగడ సాధ్యమేనా? ఎందుకంటే ఇవి చాలా భయంకరమైన తోడేళ్లు. ఈ అరుదైన తోడేళ్ళకే జీవం పోయడం చిన్న విశేషం కాదు. ఇది ఒక చారిత్రాత్మక విజయం. కేవలం 13,000 సంవత్సరాల నాటి పురాతన దంతం, 72,000 సంవత్సరాల నాటి పురాతన పుర్రె నుంచి డిఎన్ఏ సేకరించి ఈ భయంకరమైన తోడేల్ని సృష్టించారు. అంటే మన మనిషివి ఎవరైనా ఒక 13 ఏళ్ల నాటి దంతాలు, 72,000 సంవత్సరాల పురాతన మనం చనిపోయిన పుర్రెలు కూడా ఉంటాయి కదా, వాటితో మనిషిని కూడా సృష్టించగలరేమో. చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో. నేటి తోక చుక్కల కంటే రెట్టింపు పరిమాణం, దంతాలు కత్తుల్లా పదునైనవి. కానీ 13,000 సంవత్సరాల క్రితమే ఈ జంతువు అంతరించిపోయింది. ఇప్పుడు ఒక కంపెనీ వాటిని తిరిగి బతికించింది అని చెప్తోంది. ఆ కంపెనీ పేరు కొలోసిల్ బయోసైన్సెస్. సృష్టికి ప్రతి సృష్టి. డైర్ వోల్ఫ్ ను రిక్రియేట్ చేసిన వైజ్ఞానికులు. కొలోసిల్ బయోసైన్సెస్ అనే కంపెనీ గ్రే వోల్ఫ్ జన్యువును మార్చి 3 డైర్ వోల్ఫ్ పిల్లలను సృష్టించింది. వాటి పేర్లు రామన్, రోములస్, కలసి. కానీ ఇవి నిజంగా డైర్ వోల్ఫ్ సేనా? గ్రే వోల్ఫ్ వర్సెస్ డైర్ వోల్ఫ్. రహస్యం ఏంటంటే డిఎన్ఏ స్ట్రక్చర్ ఎడిటింగ్ టెక్నాలజీ. వైజ్ఞానికులు గ్రే వోల్ఫ్స్ డిఎన్ఏ లో 20 జాయింట్లు మార్చారు. LCORలీ జన్యువు పరిణామము పెరిగింది, కలర్ మారింది. కానీ నిజమైన డైర్ వోల్ఫ్ లో లక్షలాది జన్యువుల మార్పులు ఉండేవి. ఇవి కేవలం 0.2% మాత్రమే మార్చారు. అంటే ఇవి నిజమైన డైర్ వోల్ఫ్స్ కావు, కేవలం గ్రే వోల్ఫ్ లకు డైర్ వోల్ఫ్ లుక్ ఇచ్చారు అంతే. ఇవి ఏదైనా సృష్టికి ప్రతి సృష్టి. ఇది డైర్ వోల్ఫ్ వర్సెస్ మోడర్న్ వోల్ఫ్. 2021లో నేచర్ జర్నల్ లో వచ్చిన అధ్యయనం ఒక షాకింగ్ ట్రూత్ చెప్పింది. డైర్ వోల్ఫ్లు నిజమైన వోల్ఫ్లు కాదు, ఒక స్వతంత్ర జాతి, ఎనోసియాన్ డైరస్. అంటే వాటి ప్రవర్తన,
సామాజిక నిర్మాణం, ఎకాలజీ ఇప్పటి తోకచుక్కల వలె తో పోల్చలేము, కానీ వాటి రూపు వాటి రీక్రియేషన్ సరిపోయింది. కొలోసిల్ సైంటిస్టులు పప్పీస్ లాగా ఉంటాయి, అయితే ఇవి డైర్ వోల్స్ లా కనిపిస్తాయి, కానీ నిజంగా అవి జన్యు శాస్త్రం ఎంత దూరం వెళ్ళగలదు. అంతరించిపోయిన జీవులను తిరిగి తెచ్చే ప్రయత్నాలు ఎంత మంచి విషయం ఇది. కానీ ఈ ప్రయత్నాలు ఇలా అంతరించిపోయిన జీవులను తిరిగి తెచ్చే ప్రయత్నాలు నైతికమేనా? ఇది కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే చాలా భయంకరమైన జంతువులు ఉన్నాయి అప్పట్లో. ఆ జంతువులను కానీ రీక్రియేట్ చేస్తే ఎవరైనా మన సైంటిస్టులు, మరి మన పరిస్థితి ఏంటి? మిస్టీరియస్ సైన్స్ థ్రిల్లర్ కదా ఇది, థాట్ ప్రాసెసింగ్, థాట్ ప్రొవోకింగ్. సో ఇది యంగ్ సైంటిస్టులకి, సైన్స్ ఎంథూజియాస్టిక్స్ కి, మిస్టరీ లవర్స్ కి ఇది ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కదా. ఇవి 10,000 సంవత్సరాలు 12,000 సంవత్సరాల క్రితం నివసించాయి. దాని ప్రధాన వేటలో ప్రధాన జంతువులు కూడా వేటాడేది. వాతావరణ మార్పు, ఇతర జాతులతో పోటీ కారణంగా ఇవి అంతరించిపోయాయి. అలాంటి వాటిని ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు. అంటే రేపొద్దున ఇలాగే జురాసిక్ పార్క్ లాంటివి గాని, అంతరించిపోయిన జురాసిక్ సినిమా చూసాం కదా, జురాసిక్ పార్క్, అలాంటి జంతువులను గాని మళ్ళీ మనం గాని రీక్రియేట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? పురాతన DNA జన్యు సవరణ ఉపయోగించి అంతరించిపోయిన భయంకరమైన తోడేల్ని తిరిగి తీసుకొచ్చినట్టు కొలోసిల్ బయోసైన్సెస్ తీసుకొచ్చింది. ఇలా అగ్రశాస్త్రవేత్తలు కొత్త కొత్త ప్రయోగాలు చేసి భయంకరమైన జంతువుల్ని భూమి మీద తీసుకొస్తే మన పరిస్థితి ఏంటి? మన మనుగడ సాధ్యమేనా? ఇలా ఎన్ని జంతువుల్ని రీక్రియేట్ చేయగలరో చూద్దాం. థ్యాంక్ యూ. ఈ చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.